హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతికి విడుదలయ్యే 5 సినిమాల గురించి, వాటి రివ్యూలు, వాటి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా రాజాసాబ్ గురించి చూద్దాం. రాజాసాబ్ సినిమా వచ్చి నిన్నటితో 6 రోజులు పూర్తి చేసుకుంది. 6 రోజులుగాను 114 కోట్లు పైగా షేరు, 190 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. నిర్మాతలు అయితే ఇంకా ఎక్కువ చూపిస్తున్నారు. నిర్మాతలు చూపించేది వేరు, ఇది సినీ వర్గాలు గూగుల్ చూపించేది వేరు. ఒరిజినల్ కలర్స్లు అంటే ఈ విధంగా ఉన్నాయి. రెండో సినిమా వచ్చి మనశంకర వరప్రసాద్. మనశంకర వరప్రసాద్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అదేవిధంగా మూడో సినిమా రవితేజ గారి సినిమా భర్త మహాశైలికి విజ్ఞప్తి. ఈ సినిమా ఫస్ట్ రోజు దాదాపుగా 6 కోట్ల పైకి వచ్చింది. ఇది చాలా తక్కువే, కానీ రెండో రోజు పుంజుకుండి 8 కోట్లు గ్రాస్ వచ్చి టోటల్గా 15 కోట్లు, 8 కోట్ల పైగా గ్రాసు, ఫస్ట్ రోజు 6 కోట్ల పైగా గ్రాసు వచ్చి రెండు రోజులు కానీ 15 కోట్లు వచ్చింది. 8 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఏమని 18 కోట్లు. చూడాలి ఏమవుతుందో. భర్త షేర్కి ఇద్దాం. 2 రోజుల కాల కష్టం 8 కోట్లు షేరు, 15 కోట్లు గ్రాస్ వచ్చింది. సినిమా అంటే మంచి టాక్ వచ్చింది. చూడాలి మరి ఏమవుద్దో. ఇవాళ సంక్రాంతి, రేపు కనుమ, ఎన్ను ముక్కనుమ, 3 రోజుల్లో కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సినిమాది క్లీన్ ఎట్టి అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. భర్త మహాశయానికి విజ్ఞప్తి. అదేవిధంగా మూడో సినిమా వచ్చి 4 వచ్చి అనగనగా ఒక రాజు. ఈ సినిమా అంటే ఓ రేంజ్లో కుమ్మేస్తుందండి. నాకు ఎంతగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలా హిట్ అయిందో 2000 గత సంవత్సరం, ఆ విధంగా అనగనగా ఒక రాజు సినిమా దూసుకుపోతుంది. ఈరోజు కూడా గంటకి 12,000 పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. సేమ్ నిన్నటితో ఇంకా గ్రోత్ చూపిస్తుంది. సినిమా మంచి టాక్ రావడం వల్ల సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా ఇది. ఫస్ట్ రోజు వచ్చి 19 కోట్ల గ్రాసు, 12 కోట్ల పైగా షేరు రావడం జరిగింది. అనగనగా ఒక రాజు. నిర్మాతలు అంటే 22 కోట్లు వేశారు, కానీ అందులో వాస్తవం లేదు. 19 కోట్లు వాస్తవం గ్రాసు. తర్వాత వచ్చి నారి నారి నడుము మొరారి. ఈ సినిమా టాక్ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్లో ఈ సినిమాని ఎవరు చూడడం నైట్ నుంచి దీనికి వండర్ఫుల్ రెస్పాండ్ వచ్చేసింది. ఇందులో నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుందని చెప్తున్నారు. చూడాలి. ఇది ఫస్ట్ రోజు వచ్చి దాదాపుగా కలెక్షన్లో ఇంకా కరెక్ట్గా ఐడియా లేదు, కానీ దీని గురించి తర్వాత చూద్దాం. ఈ రోజు అంటే ట్రెండింగ్ గట్టిగా చూపుతుంది. 6,000 7,000 టికెట్లు, 6,000 గంటకి బుక్ అవుతున్నాయి బుక్ మై షోలో. నన్ను అంటే పెద్ద బుక్ అవ్వలేదు. చూడాలి, ఇది గ్రోత్ చూపించే అవకాశం ఉంది. ఈ చిన్న సినిమాలు 3 ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతాయి. ఇది వండర్ఫుల్. ఇదే రాజసాబ్ బ్రేక్ ఈవెన్ అంటే అవ్వాలంటే చాలా కష్టం. అది ఆల్మోస్ట్ ఎండింగ్ ఏజ్ వచ్చేసింది. తర్వాత మనశంకర వరప్రసాద్ గురించి ఇప్పుడు చూద్దాం. మనశంకర వరప్రసాద్ ఒక్కరు ఒక విధంగా చూపిస్తున్నారండి. ఒక్కొక్కరు ఒక విధంగా. నిర్మాతలమ్మో 3 రోజులకు 152 కోట్లు చూపిస్తున్నారు. మాఫీ వెబ్సైట్లో అమ్మో 200 కోట్ల పైగా చూపిస్తున్నారు. ఈ డబ్బులు ఇచ్చుకున్న వెబ్సైట్లో అమ్మో 130 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఒరిజినల్ ఏంటంటే మనశంకర వరప్రసాద్ 3 రోజులకి 86 కోట్లు గ్రాసు, 57 కోట్లు షేర్ వచ్చింది. ఇది వాస్తవం. సినిమా ఎందుకంటే నిన్న చాలా తగ్గిపోయింది. సినిమా థియేటర్లో 3 సినిమాలు పంచిపోవడం వల్ల సినిమా థియేటర్ చాలా తగ్గిపోయి, షోస్ కూడా తగ్గిపోయాయి. అందువల్ల ఎఫెక్ట్ నిన్న దాదాపుగా 12 కోట్లు షేర్ వచ్చింది. ఉన్నంతలో మనశంకర వరప్రసాద్ బాగా వస్తుంది. అంటే ఈ చిరంజీవి గారి కెరీర్లో ఈ మంచి కలెక్షన్లే నన్ను అడిగితే. చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.